పుష్పాక శివకుమార్ గారు. శివకుమార్ గారు రండి, వేదిక నాకు వచ్చాను. పుష్పాక శివకుమార్ గారు సేవా హెల్పింగ్ ఫౌండేషన్ వారు సేవా కార్యక్రమంతో పాటు రక్తదాన సేవలు కూడా చేస్తుంటారు. 5 సార్లు రక్తదానం కూడా చేశారు. అలాగే హాస్పిటల్ ఫౌండేషన్ అందరూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా, అందరూ ఎన్జిఓలు అందరూ కలుపుకొని నిలబట్టి ఈరోజు హాస్పిటల్ ఫౌండేషన్ లక్షల ప్రాణాలను కాపాడుతుంది. కానీ హాస్పిటల్ ఫౌండేషన్ గొప్ప సమయం కాదు, అలాగే నాయుడు గారు గొప్ప సమయం కాదు, పరివేది పరిస్థితులు చెప్పట్లు. సో మీలాంటి గొప్ప మహాత్ములు అందరూ కలిపి హాస్పిటల్ ఫౌండేషన్ ఉండబట్టి ఈరోజు హాస్పిటల్ ఫౌండేషన్ అంత పేరు వచ్చింది. అలాగే పుష్పాక మన శివకుమార్ గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వారికి కష్టం ఉంది, అయినప్పుడు కూడా హాస్పిటల్ ఫౌండేషన్ తరఫున తెలంగాణ రాష్ట్రంలో వారి సేవలు కొనసాగాలని, హాస్పిటల్ ఫౌండేషన్ సేవలు కొనసాగాలని. అలాగే చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే, గతంలో నేను డాక్టర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను లెటర్ తీసుకురావడం జరిగింది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు, నేను జాతీయ అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవం కోసం తీసుకొచ్చాం. ఆ రోజు ఆయన తీసుకొచ్చి రేఖా గారికి ఇచ్చాం. రేఖా గారు ఎక్కడ సరే ఈరోజు మేము తీసుకొచ్చి మేము ఊళ్ళో వదిలేసాం. వెంకటలక్ష్మి గారు అక్కడ ఊళ్ళో వదిలేశారు. సో అది ఈరోజు తీసుకెళ్ళి శివకుమార్ గారికి అక్కడ అందజేయడం జరుగుతుంది. అంటే ఈరోజు శివకుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి కొనసాగుతారు. వారు హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ట్రస్ట్ నడుపుతూ హాస్పిటల్ ఫౌండేషన్ కూడా సభ్యులు చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వారు కూడా పాఠశాలకు అవార్డు ఎన్నికయ్యారు. ఇంకా ఎన్నో చేయాలని